ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కోసం నాగ చైతన్య వెయిట్ చేస్తున్నటువంటి ఈ టైంలో 'తండేల్' ట్రైలర్ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. 'చందు మొండేటి' డైరెక్టోరియల్‌గా వస్తున్నటువంటి 'తండేల్'. 'తండేల్' అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఫిషర్‌మెన్ సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఉండేటువంటి ఒక లీడర్. ఆ లీడర్‌ని 'తండేల్' అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఐ మీన్ షిప్స్ మళ్ళీ షిప్స్‌కు ఉన్నటువంటి ఫిషర్‌మెన్ వీళ్ళందరికీ కలిసి ఒక నాయకుడు ఉంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఒక పెద్ద షిప్ ఉంది. ఆ షిప్‌కి కెప్టెన్ ఆబ్వియస్‌లీ ఉంటాడు. కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ చిన్న చిన్న షిప్స్ వెళ్తున్నప్పుడు, బోట్స్ వెళ్తున్నప్పుడు షిప్ కూడా కాదు చిన్న చిన్న బోట్స్ కదా అవి. సో, ఆ బోట్స్ అన్నీ వెళ్తున్నప్పుడు ఒకళ్ళు తీసుకున్న సరైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని, వాళ్ళకు ఉండేటువంటి మెంటల్ క్యాపబిలిటీని బేస్ చేసుకొని ఒక కెప్టెన్‌ని మనం పెట్టుకుంటేనే ఇప్పుడు మనందరం కూడా ఉదాహరణకి ఒక ట్రిప్ వెళ్ళామనుకోండి. ఒక మంచి తెలివిగల వ్యక్తిని మనం ఒక గైడ్‌గా పెట్టుకుంటాం కదా! అట్లాగే ఒక 'తండేల్' వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒక లీడర్‌గా 'తండేల్' ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో, ట్రైలర్ నాకు పర్సనల్‌గా సూపర్ డూపర్ ఏమి అనిపించలేదు గానీ, బయట మాత్రం రివ్యూస్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. సాయి పల్లవి క్యారెక్టర్ రిపిటిటివ్‌గా అనిపించింది నాకు. అంటే ప్రతి మూవీలో కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి మూవీలో కూడా ఆమె ఇదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్‌లో ఏస్తుంది కదా! ఎందుకు ఇంకేదైనా మార్చొచ్చు కదా! డిఫరెంట్ స్టైల్ ఎళ్ళొచ్చు కదా! అని 'అమరన్‌లో' బావుంది క్యారెక్టర్. సో, మళ్ళీ ఇందులో 'ఫిదా' లాగా లేకపోతే ఏదో సినిమా వచ్చింది. మన ఫారెస్ట్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది 'రాణా దగ్గుబాటితో'. ఆ కైండ్ ఆఫ్ వేవ్ ఇందులో కూడా కనిపిస్తుంది కదా! ఈ అమ్మాయిది అనిపించింది. ఎంతసేపు ఆ లంగావోణీలు కట్టుకుని అట్లా కంప్లీట్‌గా అట్టే స్టిక్ అయిపోయి ఉంటదా సాయి పల్లవి? ఇంకాస్త బెటర్ రోల్స్ చేస్తే బావుంటది కదా! అనే మాట కూడా వినిపిస్తుంది. బట్ ఎమోషన్ అనేది మూవీలో వర్కౌట్ అయ్యేది కనుక ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించిన బిగ్ యాసెట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ యొక్క మ్యూజిక్. ఇప్పటికే 'బుజ్జి తల్లి' గానీ, 'హైలెస్సా' అనే 'హయ్యో హైలెస్సా' అనే సాంగ్ అనుకుంటా. ఆ 2 పాటలు ఇప్పటికి బాగా ఎక్కాయి జనాలకి. ఎస్పెషల్లీ 'బుజ్జి తల్లి' పాట ఒక్కటి చాలు థియేటర్‌లకు జనాల్ని తీసుకురావడానికి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తుంది. సో, లోపల అంటే థియేటర్‌లోకి తీసుకురావడం వరకు ట్రైలర్ అండ్ ఈ సాంగ్ వర్కౌట్ అయితే, థియేటర్‌లోకి వచ్చిన తర్వాత 'చందు మొండేటి' కాస్తంత కనెక్ట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్‌లీ మంచి హిట్ అయ్యేలా ఉంది. అయితే పేట్రియాటిజం అనేది ఈ మధ్య కాలంలో జనాల్లో విపరీతంగా తగ్గిపోతుంది. ఆపోజిట్ సైడ్ పాకిస్తాన్ బెటర్ కాబట్టి మరి ఏమన్నా కాస్త ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తారా? అసలు అంటే ఒక ఆల్రెడీ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి సినిమా అని చెప్తున్నారు. గతంలో ఉన్నాడు ఆ వ్యక్తి అని చెప్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఏంటి? ఆ రాజు అనే క్యారెక్టర్ నిజంగా రియల్ లైఫ్‌లో ఉంటే ఆయన ఆల్రెడీ గతంలో ఉండేవారని చెప్తున్నారు. ఆయనకి సంబంధించినటువంటి ఆహ్, ఈ ఈ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. సో, సాయి పల్లవి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అవ్వబోతుందని అందరూ అంటున్నారు. నాగ చైతన్య యొక్క కమర్షియల్ సక్సెస్ లేనటువంటి ఈ మధ్య కాలంలో లేని నాగ చైతన్య ఒక 100 క్రోర్ కొట్టగలుగుతాడా ఈ మూవీతో? 100 క్రోర్ షేర్ అనేటువంటి క్వెషన్స్ కూడా వస్తున్నాయి. సో, ఈ డిస్కషన్స్ బ్యాక్ టు బ్యాక్ నడుస్తున్నటువంటి ఈ టైంలో మీకేమనిపిస్తుంది? ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.